ఏపీలో కాపులని మళ్లీ తన వైపు తిప్పుకోవడానికి వైసీపీ కసరత్తు స్టార్ట్ చేసింది. ఈ నెల 21న కాపు నేతలంతా కూడా సమావేశమవుతున్నారు. కాపులు వైసీపీ వైపు తిరిగితే 2029లో ఫలితం మారిపోతుందంటారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులకు ఒక విశిష్ట స్థానం ఉంది అన్నమాట నిజం. ఎందుకంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ కారణాల రీత్యా రెండు సామాజిక వర్గాలే నాయకత్వంలో ఉంటూ వస్తున్నారు. ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఉన్న ధోరణి అందరికీ తెలిసిన విషయం. దానికి కారణాలు ఉండవచ్చు, రీజన్స్. ఒక సామాజిక వర్గం ఒక రాజకీయ పార్టీకి అండగా ఉండటానికి కొన్ని ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. అయితే ఏ పార్టీ కూడా ఒక్క సామాజిక వర్గం ఓట్లతో గెలవదు. ఏ నాయకుని కూడా మనం ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసి చూడకూడదు. కానీ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశమంతటా చాలా రాష్ట్రాల్లో కొన్ని సామాజిక వర్గాలు సాంప్రదాయకంగా కొన్ని పార్టీలతో అసోసియేట్ అయి ఉంటారు. దానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. అలా కాపులకు ఆ రకమైన అవకాశము ఈ పోలరైజ్డ్ పాలిటిక్స్లో లేకుండా పోయింది. అందువల్ల కాపుల్లో ఒక తీరని ఆకాంక్ష ఏంటంటే మేమెందుకు నాయకత్వంలోకి రాకూడదు. అంటే కాపులు మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదన్న భావన కాపుల్లో ఉంది. అది సహజం. దానికి పాలిటిక్స్, సోషల్ బేసిస్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 30 to 40 కాన్స్టిట్యున్సీస్లో కాపులు సిగ్నిఫికెంట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్. మనకు నచ్చినా నచ్చకపోయినా రాజకీయాల్లో సమాజంలో కులం అనేది ఒక వాస్తవం. సో కులం ప్రభావం చాలా గణనీయంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి, ఎంతో కొంత సందర్భాలు ఉన్నాయి. కొన్ని బలమైన రాజకీయ ట్రెండ్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు కులాలకు అతీతంగా ఓట్లేస్తారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఫినామినన్ చూసాం, కులాలకు అతీతంగా ప్రజలు ఓటు వేశారు. సో అందువల్ల కాపులలో ఆ రాజకీయ ఆకాంక్ష ఉన్నమాట నిజం. అది అందుకే వారు ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఆ పార్టీ వెనకాల మొబిలైజ్ అయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం ప్రయోగం విఫలమైనాక 2014లో కూటమికి ఎక్కువగా ఓటు వేశారు. మీకు వివిధ పోల్ సర్వేలు చూసినా, వివిధ రకమైన రీసెర్చ్ చూసినా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాపులో ఒక కీలకమైన షిఫ్ట్ 2014లో జరిగింది. ఆ తర్వాత 2019కి వచ్చే వరకు మీకు 2014లో ఈ షిఫ్ట్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. కూటమికి అనుకూలంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ రాజకీయ వాతావరణం ఉండడం, పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు ఇవ్వడం కూడా ఒక ఫ్యాక్టర్గా పనిచేసింది. 2019లో తెలుగుదేశానికి వ్యతిరేక రాజకీయ పవనాలు ఉండడం, టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా ఉండకపోవడంతో కాపు ఓటు టీడీపీ నుంచి దూరమై వైసీపీకి ఉపయోగపడిన మాట నిజం. వైసీపీ వైపు షిఫ్ట్ అయిన మాట నిజం. దాని ప్రభావం మనం చూసాం. 151 సీట్లలో వైసీపీ గెలిచింది. దానికి 2014-19లో కాపు రిజర్వేషన్ల అంశం ముందుకు రావడం, ముద్రగడ పద్మనాభం నిరసనలతో ప్రభుత్వం వివరించిన తీరు, అప్పటి ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు నిధులు సరిగా ఇవ్వలేదన్న విమర్శలు, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా కాపుల షిఫ్ట్కు కారణమైంది. 2024లో ఒకవైపు జగన్ వ్యతిరేక రాజకీయ ప్రవణాలు ఉండడము, పవన్ కళ్యాణ్ ఒక బలమైన పాత్ర పోషించడము, కూటమి ఏర్పడడంలో కాపు ఓటు భారీగా ఏకోన్ముఖంగా పడిన మాట నిజం. సో అందువల్ల ఈ కాపు ఓటు షిఫ్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దానికి తోడు మీకు ఆంధ్రప్రదేశ్లో కమ్మా కాపుల మధ్య ఒక సోషల్ కోalition, ఒక పొలిటికల్ కోalition ఏర్పడడం అంత సులభం కాదు. దానికి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. 2024లో ఆ సోషల్ పొలిటికల్ కోalition ఏర్పడింది. దానికి కూటమి యొక్క కారణం కావచ్చు, జగన్ పట్ల వ్యతిరేకత కారణం కావచ్చు. అందువల్ల ఇప్పుడు 2029లో కూడా కాపు ఓటును కూటమి నుంచి కనుక డైవర్ట్ చేయగలిగితే వైసీపీకి అది సిగ్నిఫికెంట్గా పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది. అందుకొరకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. టీడీపీ ఒకవైపు, కూటమి ఒకవైపు ఎలా కాపు ఓటు రిటైన్ చేస్తానికి ప్రయత్నం చేస్తుందో, కాపు ఓటును అట్రాక్ట్ చేస్తానికి కూడా వైసీపీ ప్రయత్నం చేస్తుంది.